ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు మాసంలో సింహరాశిలో మఖ పుబ్బ నక్షత్రాలలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సింహరాశిలో సంచారం చేసే బుధ శుక్రుల యొక్క కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంటే 23 రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. బుధుడు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన సరళిని, విద్య, అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి, వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం. అందువల్లే బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అలానే శుక్రగ్రహము, శుక్రుడు వల్ల ధనము, సుఖము, సౌఖ్యము, వివాహము, కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది, భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం. అందువల్లే శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతి అంటారు. అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే. ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించడం అనేది చాలా ముఖ్యం. దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కేవలం మంచి చెప్పటమే కాదు, చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడేవి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది. అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి. నిజాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజం అనేది నిప్పు లాంటిది. అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది, ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది. అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ, ద్వితీయ స్థానం కానీ, చతుర్థ స్థానం కానీ, పంచమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ, అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది. అలాగే బుధగ్రహము 2 అంటే ఆ రాశి నుంచి 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ద్వితీయంలో, చతుర్థంలో, షష్టమంలో, లాభంలో ఉంటే మాత్రమే శుభాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో 23 రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక 3-4 రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే 3-4 రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఈ జాతకపరంగా ఈ గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ రిపీట్, కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సింహరాశిలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల బుధుని వల్ల సుఖ సంతోషాలు కలగటం, బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ బాగా పెరగటం,
ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం, విందులు వినోదాల్లో పాల్గొనటం, శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, యాత్రలు చేసే అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండటం, సర్వత్రా విజయం లభించటం, సర్వదా అనుకూలంగా ఉండటం, అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళ ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దానితో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడం ఒకటి, వేరే వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల కూడా ఆకస్మికంగా ధనలాభం, ధన కనక వస్తువు లాభం కలగటం, స్త్రీ సౌఖ్యం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, కానీ అకారణ కలహాలు వస్తుంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే మంచి వ్యక్తి కూడా వచ్చి మనతోటి కలహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మాటని పొందికగా ఆలోచన ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది. అన్నింటా లాభాలు కలుగుతాయి. వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. భూ సంబంధమైన విషయాలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు విక్రయించటం కానీ, అలానే మనం కొనుగోలు చేయటం కానీ, రుణాలు రావటం కానీ, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అన్నిటా లాభం జరిగే అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరగటం, తేజోవృద్ధి, విజయప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారపరంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు, ప్రమోషన్లు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆ విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. అనేక మార్గాలంటే ఉద్యోగపరంగా అనుకోవచ్చు, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసుకోవచ్చు, 2 వ్యాపారాలు చేయొచ్చు, పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు కూడా. అలానే నూతన వస్త్ర లాభం, నూతన వస్త్రాలు పెట్టడం, కుటుంబంలోకి చుట్టాలు రావటం, అలానే గౌరవ మర్యాదలు బాగా పెరగటం, ధైర్యం బాగా పెరుగుతుంటుంది. వీళ్ళకి చేయాలనే ఆసక్తి, పని పట్ల ఉత్సాహం, అలానే కార్యసాధన అనుకూలత, సుఖ సంతోషాలు, సంచార యోగం, అంటే ఎక్కడికి పడితే వాళ్ళు వెళ్ళే యోగం అనేది ఏర్పడుతుంటుంది. అలానే కళ్ళకి సంబంధించిన శుక్లాలు కానీ, గ్లూకోమా కానీ, ఇలాంటి విషయాల్లో కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కానీ, దాంతోపాటు తలనొప్పి కానీ, శిరోవేదన అంటారు. అంటే తలకి సంబంధించిన విషయాల్లో చెవి, ముక్కు, గొంతు విషయంలో జాగ్రత్త ఉండాలి. నిమోనియా విషయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఇక్కడ ఏర్పడుతుంటారు. కాబట్టి మోసపోకుండా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అంటే డబ్బుల విషయంలో అనుకోవచ్చు, మనల్ని రకరకాలుగా మోసం చేసే వ్యక్తులు ఈ కాలంలో తయారయ్యారు. కాబట్టి ఆ మోసం పోకుండా ప్రతి వాళ్ళని కూడా నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. విపరీతమైన భయం కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. దేశాంతరం అంటే వేరు దేశాలకు ప్రయాణం చేయటమే కాకుండా వేరు ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయటం, ధనప్రాప్తి, సుఖము, సర్వకార్య సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏది కూడా జాప్యం లేకుండా, కాలయాపన లేకుండా నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. నిజం అనేది ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే. మనం కేవలం నెగిటివ్నే కాదు, పాజిటివ్నే కాదు, రెండింటినీ కూడా బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే గతంలో ఏదైతే ఉద్యోగాన్ని వదిలేస్తున్న స్త్రీలు కూడా మళ్ళీ ఉద్యోగాన్ని ప్రారంభం చేయటం, మగవాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతోటి కానీ, స్త్రీలు అక్కచెల్లెలతో కానీ కొంత జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా ఆలోచన, తిండి విషయంలో కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ వహిస్తే స్త్రీలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన నియమాలను కూడా పాటించండి, మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఎప్పుడు కూడా మంచిదే. అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు. అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పారాయణాలు కానీ, ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి 23 రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి. చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పారాయణ చేయాలి. అంటే కనీసం మనం ఒకరోజు ఒక 10 నిమిషాలు భగవంతుడికి కేటాయించాలి. ప్రతిరోజు కూడా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ,
అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు, సినిమా యాక్టర్సే కాదు, చిరు వ్యాపారులు ఉండొచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు. అది ఏ విధంగా చేయాలి? ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే 23 రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి. రెండవ సోమవారం అంటే ఆగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓం నమఃశివాయ పంచాక్షరి 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చేయటం. ఇంకొక సోమవారం వచ్చే రుద్రగాయత్రి మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే శివకవచ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది మంగళవారం పూట. అది ఉదయం చేయొచ్చు, మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి ప్రదోష కాలంలో కూడా చేయొచ్చు. అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశ నామ స్తోత్ర పారాయణం చేయొచ్చు. అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి. ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు. ఇది బుధవారం రోజున చేయాల్సింది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదవటం మంచిది. అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం చేయటం, గౌరీ దేవత ఆరాధన చేయటం, శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది శుక్రవారం రోజున చేయాలి. శనివారం రోజున వచ్చేటప్పటికల్లా లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఆదివారం రోజున వచ్చేటప్పటికల్లా జగన్నాథ అష్టక స్తోత్ర పారాయణం చేయండి. అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర పారాయణం అనేది చేయటం వల్ల మనకి 23 రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు. ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు, మరొక మంగళవారం చేయొచ్చు, మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీసే కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.